రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. అకాల వర్షాల ప్రభావంతో వర్షాలు కురవడంతో దుక్కి దున్ని విత్తనాలు వేసి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వానాకాలంలో జూన్ 1 సరికి రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ రిపోర్టుతో సాగుకు సిద్ధమయ్యారు. ఖరీఫ్ సాగుకు రాష్ట్రంలో రైతులు సన్నద్దమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. సుమారు 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయాబీన్ ప్రధాన పంటలుగా, కందులు అంతర పంటగా సాగు చేయనున్నారు. ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షలు, నిర్మల్ జిల్లాలో 2.5 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో సోయాబీన్తో పాటు అంతర పంట కందులను సాగు చేయనున్నారు. సరే, మనకు మే 31 నాడే నైరుతి ఋతుపవనాలు కేరళని తాకే అవకాశం ఉన్నట్టు మనకు ఐఎండీ రిపోర్ట్ వచ్చింది. సో ఇదేంటంటే మనకు సమయానుకూలంగా వస్తున్నట్టు మనం భావించవచ్చు. సాధారణంగా మన ఆదిలాబాద్ వేసుకున్నట్టయితే సుమారు 4 లక్షల ఎకరాల్లో మనము పత్తి సాగు చేస్తాము. అలాగే 1,00,000 ఎకరాల్లో సోయాబీన్, అదే 60,000 ఎకరాల్లో మనము ఈ కంది సాగు చేస్తాం. కాబట్టి ఈసారి ఏంటంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కాబట్టి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. దున్నుకొని భూమి రెడీ చేసుకున్నాం. ఖరీఫ్ సీజన్ దగ్గరికి వచ్చేసింది. వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. విత్తనాలు గవర్నమెంట్ నుంచి సహకరించి విత్తనాలు మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని మా రైతులందరూ కోరుతున్నారు. దానికోసం ఇప్పుడు తొందరగా ఫర్టిలైజర్లు, విత్తనాలు అన్ని మాకు అందుబాటులో ఉంటే స్టార్ట్ చేస్తాం. ఈ ఒక నెల రోజులల్లో పత్తులు పెట్టేసుకుంటాం. పోయిన సంవత్సరం 3 సార్లు పెట్టి సీడ్స్ని తర్వాత ఓసారి వేయినాయి, రెండోసారి వేయినాయి, మూడోసారి పెట్టుకున్నాం. మూడోసారి పెట్టుకున్న తర్వాత కూడా కరెక్ట్గా మాకు సీడ్స్లో లాస్ అయినాము. అందుకు గవర్నమెంట్ సహకరించి నాణ్యమైన సీడ్స్ మాకు పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు దుకాణాల చుట్టూ తిరగకుండా ఎల్లెము సీడ్స్ మా అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. మొత్తం ఖరీఫ్ పంటకు అంతా రెడీ అయినాము. వర్షాలు ఈసారి బాగున్నాయి అంటున్నారు. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు కరెక్ట్ టైంలో ఇస్తే రైతుకు కూడా ఎక్కడ తిరగకుండా చేనులోనే ఉండి పని చేసుకొని మంచి నాణ్యమైన పంటను వేసుకొని లాభం పొందే అవకాశాలు బాగున్నాయి. జిల్లాలో 90% వర్షాధారంతోనే పంటలను సాగు చేస్తారు. గత వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో సీడ్ కొనుగోలు చేసి పత్తి నాట్లు వేశారు రైతులు. జిల్లాలో సుమారు 85% మంది రైతులు నాట్లు వేశారు. ఈ ఏడాది ఆశాజనకమైన వర్షాలతో అధిక దిగుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎవరు కూడా ఇప్పుడు విత్తన షార్టేజ్ కానీ ఎరువులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన అన్ని కూడా మేము ప్లాన్ ప్రకారము తెప్పించడం జరుగుతుంది. అయితే రైతులు విత్తనాల లభ్యత కూడా సఫిషియెంట్ విత్తనాలు కూడా రాబోతున్నాయి. అట్లాగే ఎరువులు కూడా ఇప్పటికే మనకు సగానికి పైగా ఎరువులు రావడం జరిగింది. ఎవరైనా రైతులు డీలర్ల దగ్గర మాత్రమే కొనాలి. కొనేటప్పుడు విత్తన రసీదుకి సంబంధించిన బిల్స్ అన్ని కూడా తీసుకొని సీజన్ అంతా అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోవాలి. పాలమూరు జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో రైతులు పొలం బాట పడుతున్నారు. ఈసారి నైరుతి రుతుపవనాల ఆగమనం సకాలంలో ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనల ద్వారా రైతులంతా వానాకాలం పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంది. వానాకాలంలో సుమారుగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వాతావరణం సానుకూల ప్రభావంతో రైతులంతా పొలం పనుల్లో బిజీ అవుతున్నారు. పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే వాతావరణం చల్లబడింది. ఫిబ్రవరి నెల నుంచి ఎండలు దంచికొట్టాయి. మార్చ్, ఏప్రిల్, మే నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మే నెల ఆశాంతం ఎండలు మండిపోతాయని ఆందోళన చెందిన రైతులకు మారిన వాతావరణ పరిస్థితులు ఊరటనిస్తున్నాయి. నానాటికి ఉష్ణోగ్రతలు తగ్గడం, రుతుపవనాలు కూడా సకాలంలో వస్తాయన్న వాతావరణ సూచనలు రైతుల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. అకాల వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు పత్తి సాగు కోసం దుక్కి దున్నడం మొదలుపెట్టారు. ఇతర పంటలకు సైతం విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి విత్తన అభివృద్ధి సంస్థకు అందించింది. అలాగే సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 7,03,676 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది అరుదైన సంవత్సరంగా నేను అభిప్రాయపడతా ఉంది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం ఎర్లీగా ముందు కాలం కావటం అనేది చాలా శుభకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ రైతులకు చాలా ఆనందదాయకంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఇదే నేను కౌలు తీసుకున్న చేలు లాస్ట్
2-3 ఇయర్స్ నుంచి కూడా వర్షాలు కొంచెం లేటుగా వచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం కొంచెం ముందుగానే వస్తున్నాయి. వారం 10 రోజుల నుండి కొంచెం తొలకరి జల్లులు రావడం వల్ల వాతావరణం బాగుంది. ఇదే టైంలో కూడా ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ మంచి సీడ్స్ ఇచ్చేటట్టుగా అధికారులు కూడా డీలర్స్ని కూడా అప్రమత్తం చేసి నాసి రకం విత్తనాలు లేకుండా రైతుకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూడాలనేది మా కోరిక. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 4 ఏళ్ల క్రితం కేజీ వరి విత్తనాలకు ₹5 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేసినా ఆ తర్వాత నిలిపివేశారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో విత్తన సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వాన పట్టడంలో వాటాబెటర్ ఎత్తే మంచిగా పురుగడది ఏదైనా నల్లి ఏదైనా ఉన్నా అలా మంచిగా పోద్ది. మిరపకట్ట కానీ ఏదైనా వాటాబెటర్ వేస్తే సారవేళ కొట్టి మళ్ళీ పెసరన్నా మినుము అన్నా ఏదైనా చల్లుకొని మళ్ళీ తోటకి మంచిగా అదునమ్మటి. ఇప్పుడు ఈ వాన పడబట్టి ఈ కట్టె అలా మురిగిపోవాలి మంచిగా ఉంటుందని చేస్తున్నాం అండి. గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్లో వర్షాలు లేక నెల రోజులు ఆలస్యంగా పంట పనులు చేసేవారని ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాలు ప్రతిరోజు కురుస్తుండటంతో పంట సాగుకు మే నెలలోనే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వర్షాలు సైతం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని అధికారులు చెప్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా దుక్కులు తొందరగా పౌలు వేస్తూనే ఉన్నాం, పెంటలు తోలుతున్నాం, చెరువు మట్టి తోలుతూనే ఉన్నాం. విత్తనాలు ఇంకా తేవాలి, ఇంకా రాలేదు కదా. అది సబ్సిడీలు ఇప్పుడే వస్తున్నాయి కావు, అవి కూడా తేవాలి. మిరప గింజలు కానీ పత్తి గింజలు కానీ జీలుగులు జనులు వస్తే ఇక తెచ్చుకుంటే అవన్నీ చల్లుకునే విధానం. మాకు ఇప్పుడు పుల్ల అయిపోతే ఇక మెయిన్గా ఇంకొక వానకు పత్తి గింజలు పెడతాం ఖచ్చితంగా. విత్తనాలు టైంలో నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలు రైతుకు అందించాలని, అలాగే ప్రతి ఎరువుల షాపులో కూడా మాకు సకాలంలో ఎరువులు అందాలని, నాణ్యమైన ధరలకే మాకు ఎరువులు అందించాలని నేను ఒక రైతుగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సిద్ధమయ్యారు రైతులు. గత సంవత్సరం ఖరీఫ్లో 4.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు అదే విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు, వేరుశెనగ, ఎర్రజొన్న పంటలు బాగా సాగవుతాయి. అయితే అధికంగా వరిని సాగు చేస్తారు రైతులు. దీంతో వరి సాగుకి పనులు మొదలు పెట్టారు రైతులు. వర్షం పడితేనే కరెక్ట్ ఏదన్నా కానీ బోర్లలో నీళ్ళు వచ్చే అవకాశం కానీ కరెక్ట్ ఉంటుంది. వర్షాలు పడితేనే కదా. ఈసారి నెల ముందున్నాయని చెప్తున్నారు కాబట్టి దానికి ఇక మేము కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నాం. అంతే తొందరగా వస్తే మంచిదే, కానీ ఈ గాలులు చేయబట్టి కంబలాంగిపోవడం, అవి కరెంటు లేకపోవడం, వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి బోర్లలో కానీ అనుకుంటున్నాం. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వస్తాయని, భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు పొలం పనులు మొదలుపెట్టారు. దుక్కులు దున్నుతున్నారు. మోస్టా, చందూర్, వర్ని, రుద్రూర్, పోతంగల్, కోటగిరి, మాక్లూర్ మండలాల్లో పలుచోట్ల వరి నారుమల్లు కూడా వేశారు. పుతాలు నార్మల్ సాగ చేసుకున్నాం. వర్షం పడ్డది, వర్షం పడగానే 4 పోస్తున్నాం. ఈ వర్షాలతోని ఈ సంవత్సరం అయితే మాకు కొంచెం ముందే సహకరించినట్టు అవుతుంది దేవుడు. మేము ఇప్పుడు ముందు ఎండలల్లో మేము దుక్కి సాగు చేసుకుంటే ఏదైనా పురుగున్నా ఏదున్నా మాకు జర అన్నిటికీ రైతుకు సహకారం, మంచి సహకారం ఉంటుందని మేము జర బిక్కులు అన్ని సాగు చేసుకుంటున్నాం. ముందుగా పంటల సాగు మొదలు పెట్టడం వల్ల వ్యవసాయ భూముల్లో చీడ, పురుగు ఉంటే పోతుందని, పంటలు ముందుగానే చేతికొస్తాయని, దిగుబడి కూడా బాగా ఉంటుందంటున్నారు రైతులు.